ఈ వీడియోలో నేను మైండ్ అనేది ప్రజెంట్‌లో లేకపోతే ఏమేం జరుగుతాయో చెప్తా. సింపుల్‌గా చెప్తా, క్లియర్‌గా చెప్తా. సో, కేర్‌ఫుల్‌గా ఇనుర్రి. మీకు ఇంతకుముందుకు వీడియోలో ఏందంటే, అంటే కెమెరా ముంగట డైరెక్ట్ చెప్పేసిన. బోర్డ్ మీద చెప్తే ఏమైతదంటే, మీకు ఈ కొన్ని వర్డ్స్ రాసేటప్పుడు మైండ్‌ల ఆ వర్డ్స్ అనేయి పిక్చర్ అయిపోతాయి. పిక్చర్ అయినప్పుడు వర్డ్స్ మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ వర్డ్స్ అనేవి మైండ్‌ల స్ట్రైక్ అయితాయి. మీకు ఎంతో ఉపయోగపడతాయి. సో, అందుకే మీకు కొద్దిగా బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మైండ్ అనేది ప్రెజెంట్‌లో ఉండాలి. మైండ్ ప్రెజెంట్‌లో ఉంటేనే మనిషి హెల్తీగా ఉన్నట్టు. మనిషి బతుకుతున్నట్టు. రియల్‌గా బతుకుతున్నట్టు. మనిషి పాస్ట్‌కెళ్ళినా, ఫ్యూచర్‌కెళ్ళినా అంటే మైండ్ అనేది పాస్ట్ గురించి థింక్ చేసినా, లేకపోతే పాస్ట్ మెమోరీస్ డ్రాగ్ చేసినా, లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచించినా, దాని అర్థం ఏందంటే నీకు కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో వస్తాయి. సో, మైండ్ అనేది ప్రెజెంట్‌లో ఉండాలి. మైండ్ అనేది ప్రెజెంట్‌లో ఉంటే దాని అర్థం ఏందంటే యూ ఆర్ హెల్తీ. యూ ఆర్ హెల్తీ మైండ్. యూ ఆర్ హెల్తీ మైండ్. ప్రెజెంట్ లేకపోయిందనుకో అన్‌హెల్తీ మైండ్. ఈ మైండ్ అనేది ప్రెజెంట్ లేకపోతే దాని అర్థం ఏందంటే యూ ఆర్ మ్యాడ్. ఒక పిచ్చోనికి, ఒక ప్రెజెంట్‌లో బతకనోనికి తేడా ఏం లేదు. పిచ్చోన్ని అని మనం ఎవరిని అంటామంటే, ఎవరైతే ప్రెజెంట్‌లో బతకరో, ఎవరైతే పాస్ట్‌ని తలుచుకొని అదే థాట్ ప్రాసెస్‌లో ఉంటారో వాళ్ళని మనం పిచ్చోళ్ళని అంటాం. మ్యాడ్ పర్సన్స్ అంటాం. సైకోలని అంటాం. ఈ మైండ్ అనేది ప్రెజెంట్‌లో ఉండాలంటే, ప్రెజెంట్‌లో బతుకుతున్నాం అంటే దాని అర్థం యూ ఆర్ విత్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్‌తోని బతుకుతున్నావు. యూ ఆర్ విత్ నేచర్. అర్థమైందా? మైండ్ అనేది ప్రెజెంట్‌లో ఉన్నదంటే యూ ఆర్ కంప్లీట్‌లీ అవేర్. యూ ఆర్ 100% అవేర్. ఇది నేను చాలా సార్లు చెప్పిన వీడియోలో. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు నో ఇట్ కంపల్సరీ. బికాస్ దెర్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ బుక్స్. ఇన్ మిలియన్స్ ఆఫ్ బుక్స్ దే ఆర్ ట్రైయింగ్ టు సేయింగ్ ద సేమ్ థింగ్. ద థింగ్ ఈస్ దిస్: ఆల్వేస్ బీ ఇన్ ద ప్రజెంట్. నువ్వు ప్రజెంట్ ఉంటే నువ్వు 100% అవేర్నెస్తో ఉన్నట్టే. మైండ్ అనేది ప్రజెంట్ ఉంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే చాలామంది మీకు ఆ పోస్చర్స్ ఇవన్నీ చెప్తారు, కానీ 100% నువ్వు అవేర్నెస్తో ఉంటే, మైండ్ అనేది ప్రజెంట్లో ఉంటే, నువ్వు ప్రజెంట్లో ఉంటే అంటే బాడీ ఎక్కడ ఉంటుందో మైండ్ కూడా అక్కడనే ఉంచాలి నువ్వు. దాన్నే మెడిటేషన్ అంటారు. దాన్నే అవేర్నెస్ అంటారు. అర్థమైందా? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మైండ్ అనేది ప్రజెంట్ లేకపోతే, అవేర్నెస్తోని లేకపోతే ఏమేమైతే తెలుసా? ఫస్ట్ మెయిన్ డేంజరస్ థింగ్ ఏంటంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు రోడ్ మీద జరిగే యాక్సిడెంట్స్ చాలా వరకు దీనివల్లనే, మైండ్ అనేది ప్రజెంట్ లేకపోవడం వల్లనే. మైండ్ అనేది అవేర్గా లేకపోవడం వల్లనే అవుతాయి. అలర్ట్ లేకపోతేనే అవుతాయి ఇవన్నీ. ఎందుకంటే కారు నడుపుతున్నప్పుడైనా, బైక్ నడుపుతున్నప్పుడైనా మైండ్ అనేది పాస్ట్కి వెళ్ళిపోయింది అనుకో, అంటే అప్పటికి ఇట్లా చేసిన, ఐ మీన్ ఫ్రెండ్స్తో ఇట్లా ఎంజాయ్ చేసిన, కారు నడుపుతున్నప్పుడు, బైక్ నడుపుతున్నప్పుడు ఈ పాస్ట్ థాట్ని డ్రాగ్ చేయొద్దు. చేసినప్పుడు మైండ్ అనేది ఆబ్సెంట్ అయిపోతుంది. ప్రజెంట్ నుంచి ఆబ్సెంట్ అయిపోయి పాస్ట్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ ఫోకస్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ హ్యాపెనింగ్ యాక్సిడెంట్స్. ఇది మీకు సింపుల్గా అనిపించచ్చు, కానీ చాలా డీప్ కాన్సెప్ట్ ఇది.
మైండ్ అనేది అదే ప్రజెంట్ లేకపోతే, అవేర్నెస్తోని లేకపోతే, అలర్ట్గా లేకపోతే, అడవిలో వెళ్తున్నప్పుడు లేకపోతే ఏదైనా ఫారెస్ట్ పిక్నిక్ వెళ్తున్నప్పుడు ఎనిమల్స్ నిన్ను హంట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ స్నేక్స్. నువ్వు మైండ్ అనేది ప్రజెంట్ లేకపోతే ఏ పాము వచ్చానో నేను ఇట్లా కాటేయచ్చు. టైగర్స్, ఇంకా చాలా డేంజరస్ పాయిజనస్ ఎనిమల్స్ నిన్ను నాశనం చేయొచ్చు, నీ లైఫ్ని ఎండ్ చేయొచ్చు. మైండ్ అనేది ప్రజెంటేనే ఉండాలి. ఇది చాలామంది గ్రేట్ పీపుల్ చెప్పింది. నువ్వు ఎన్ని బుక్స్ అయినా మళ్ళా తెలుసుకోవాల్సింది కూడా ఇదే. చాలా మెయిన్ టాపిక్ ఇది. నేను ఒక 2-3 వీడియోస్లో పక్క ఒకసారి ఇది నేను గుర్తు చేస్తూనే ఉంటా. నీకు స్ట్రైక్ అయితేనే ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్. మైండ్ అనేది ప్రజెంట్లోనే ఉండాలి. ప్రజెంట్లో ఉంటేనే నువ్వు హెల్దీ పర్సన్వి. అండ్ దీని తర్వాత మైండ్ అనేది ప్రజెంట్ లేకపోతే ఏమైతే తెలుసా, హ్యాబిట్స్ అడిక్షన్స్గా మారుతాయి. ఇప్పుడు సాంగ్స్ వింటున్నప్పుడు మైండ్ అనేది ప్రజెంట్లో ఉండదు. కొన్నిసార్లు ఫ్యూచర్కి వెళ్తుంది, కొన్నిసార్లు పాస్ట్కి వెళ్తుంది. మ్యాక్సిమం టైమ్స్ ఫ్యూచర్కి వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. స్క్రోలింగ్కి అడిక్ట్ అయినావు, రీల్స్కి, మూవీస్కి అడిక్ట్ అయినావు. మూవీస్ చూడడం ఒక లెవెల్లో మంచిదే అది. ఎందుకంటే అది లాంగ్ ఫార్మాట్లో ఉంటుంది, ఒక 1 hour ఉంటుంది. నీకు పేషెన్స్ డెవలప్ చేస్తుంది మూవీస్. ఈ అడిక్షన్స్కి మెయిన్ రీజన్ మైండ్ అనేది ప్రజెంట్ లేకపోవడం వల్ల. ఈ పార్నోగ్రఫీ కూడా మెయిన్ రీజన్ మైండ్ అనేది ప్రజెంట్ లేకపోవడం వల్లనే. మైండ్ ఫర్ సపోజ్ నువ్వు ఫోన్ స్క్రోలింగ్ చేస్తున్నావు, యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ ఏదో చూస్తున్నావు, లేదా ఏదో వీడియో గేమ్ ఆడుతున్నావు. సడన్గా నీకు పాస్ట్లో ఈ పార్నోగ్రఫిక్ థాట్ అనేది వచ్చింది. నీకు ఆ సెన్సేషన్ వచ్చింది, మళ్ళీ చూద్దాము అనే ఒక థాట్ వచ్చింది. సో ఆ పాస్ట్ మూమెంట్ని నువ్వు డ్రాగ్ చేసినావు. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ప్రజెంట్ మూమెంట్లో పాస్ట్ని పట్టుకొని మళ్ళీ అడిక్ట్ అవుతున్నావు. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ ది అడిక్షన్స్, యాక్సిడెంట్స్ అండ్ మెనీ డిజాస్టర్స్. లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. లివ్ వేర్ యువర్ బాడీ ఈజ్. నీ బాడీ ఎక్కడైతే ఉంటుందో నీ మైండ్ కూడా ఆన్నే ఉంచనీకి ట్రై చేయి. అప్పుడు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మీ ఎగ్జామ్స్కి కూడా మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఇలాంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవచ్చు మైండ్ అనేది ప్రజెంట్లో ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా ఉన్నట్టే. ఫోకస్, కాన్సన్ట్రేషను. ఓకే, నేచర్ని చూసి నేర్చుకో. ఇవన్నీ నేచర్ ఆల్వేస్ ఇన్ ద ప్రజెంట్ ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ మొత్తం ప్రజెంట్నే ఉంటుంది. ఒక్క మనిషి మాత్రమే, ఒక మనుషులు మాత్రమే ఈ ప్రజెంట్ మూమెంట్ నుంచి సైడ్కి జరిగారు. అందుకే యుద్ధాలు, డిసీజెస్, ఓకే, చాలా దరిద్రాలు ఉన్నాయి. బాయ్ మరి.